సాధారణంగా జర్నలిస్టులు ప్రజా సమస్యలను బయటకు తీసుకొస్తారు, ప్రజలకు కూడా ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం అయ్యేలాగా చూస్తారు. కానీ వాళ్ళ హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులే రోడ్డు ఎక్కిరు, జర్నలిస్టులే ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు వాళ్ళు రోడ్డు ఎక్కిరు, ఎందుకు ధర్నాలు చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అలా చెప్పండి, ఎందుకు మీరు ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం అక్రిడేషన్ల జారీపై జియో 252 జియో జారీ చేసింది. ఆ జియోలో ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏంటంటే రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు, అలాగే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విలేకరులు కావచ్చు, చిన్న పత్రికలకు ఉన్నటువంటి చిన్న పత్రికలకు సంబంధించినటువంటి జర్నలిస్టులే కావచ్చు, అలాగే ప్రధాన పత్రికల్లో కూడా ఉన్న వాళ్ళ కోటా కూడా కావచ్చు, పెద్ద ఎత్తున కోత విధించడం జరిగింది. ఈ జర్నలిస్టులను విభజించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, అందరికీ అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలని, మీడియా కార్డులు అనేదాన్ని ఆ ప్రస్తావన లేకుండా జీవోను సవరించాలనేది మా ప్రధాన డిమాండ్. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకు ఇప్పుడు అక్రిడేషన్ కార్డుకి మీడియా కార్డుకి తేడా అయింది, దానివల్ల ఇబ్బంది? అక్రిడేషన్ కార్డు అనేది భారతదేశం మొత్తంగా జర్నలిస్టులు అనే వాళ్ళకి వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చేటువంటి ఒక గుర్తింపు కార్డు. మన దేశంలో నాకున్నంత పరిజ్ఞానం మేరకు ఇప్పటివరకు మీడియా కార్డులు అనేది ఎక్కడా లేదు. ఈ మీడియా కార్డులు అనేది ఏదైతే ఉందో అది స్థాయిని తగ్గించే విషయంగానే భావించాల్సి ఉంటుంది. అందరూ సమానమే అనేటువంటి భావన ఉన్నప్పుడు రెండో కార్డు, ప్రత్యామ్నాయ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీడియా కార్డు డెస్క్ జర్నలిస్టులకు ఇస్తామంటున్నారు. డెస్క్ జర్నలిస్టులు, రిపోర్టర్లు ఇద్దరు కలిస్తేనే జర్నలిజం అవుతుంది కదా. ఇన్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని అవుట్పుట్ చేసేవాళ్ళు, ఇన్పుట్ చేసేవాళ్ళు ఇద్దరు కలిస్తేనే అది మీడియా పరిపూర్ణం అవుతుంది కదా. ఒకటి మాత్రమే వర్కింగ్ జర్నలిస్టుల కేటగిరీ, ఇంకోటి వర్కింగ్ జర్నలిస్టులు కాదు అని మీరు మౌఖికంగా మాత్రమే చెప్పట్లేదు. కానీ ఆ జియోలో పేర్కొన్న అంశాలను పరిశీలించినట్టయితే మీరు వేరు చేస్తున్నట్టే లెక్క. అది డెస్క్ జర్నలిస్టులు ఏం చేస్తారు? జర్నలిస్ట్ అంటే కామన్ గా రిపోర్టర్ బయటకు వస్తాడు, పని చేస్తాడు, ఆయన జర్నలిస్ట్ అనే ఐడియా ఉంటుంది. డెస్క్ జర్నలిస్ట్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? బయట సమాజంలో మీడియా అంటే ఎక్స్పోజ్ అయ్యేది రిపోర్టర్లే. ఎందుకంటే వాళ్ళు అందరితో తిరుగుతారు, సంబంధాలు మెయింటైన్ చేస్తారు, కావాల్సిన సమాచారాన్ని తీసుకొచ్చి ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో డెస్క్ లో ఇస్తారు. డెస్క్ దాన్ని తీర్చిదిద్ది ఎడిట్ చేసి ప్రజలకు ఏది ప్రధానంగా అందాలి అనే దానికి ఒక ప్రయారిటీ ఇస్తూ అన్ని రకాల విషయాల్ని, సమాచారాన్ని వాళ్ళకి ఏ రకంగా చేరవేస్తే సులభంగా చేరుతుంది, దాని ప్రజెంటేషన్ ఎట్లా ఉంటే ప్రజల్లోకి చొచ్చుకెళ్తుంది అనే దాన్ని, ఈ వర్క్ అంతా వెనుకబడి శ్రమ అంతా ఉంటుంది కదా. ఒక రాయి, ఒక మంచి శిల్పాన్ని, ఒక క్వాలిటీ ఉన్నటువంటి రాయిని రిపోర్టర్ తీసుకొస్తే వెతికి సమాజంలో వెతికి ఆ క్వాలిటీ ఉన్నటువంటి రాయిని కాస్త ఒక అద్భుతమైన శిల్పంగా మలిచే ప్రక్రియ అంతా డెస్క్ జర్నలిస్ట్ చేస్తుంటాడు. ఆ రాయి అవసరమే, దాన్ని మలిచే శిల్పంగా మలిచే ప్రక్రియ చేసే ఆ శిల్పి రెండు అవసరమే. దాని క్వాలిటీని గుర్తించి తీసుకొచ్చే రిపోర్టరు ఎంత కీలకమో ఈ డెస్క్ లో దాన్ని ఒక మంచి శిల్పంగా చేసేటువంటి డెస్క్ జర్నలిస్ట్ కూడా వర్క్ కూడా అంతే కీలకం. ఈ పని చేసేది ఆఫీసులలో అర్ధరాత్రి వేళల్లో చేస్తుంటారు. వీళ్ళు సమాజంలో ఎక్కువ ఎక్స్పోజ్ కారు కనుక డెస్క్ జర్నలిస్ట్ల గురించి సమాజానికి ఇప్పటి వరకు తెలిసింది చాలా తక్కువ. నిన్న మొన్న ఏదో పేపర్ లో చూసిన నేను, ఒక మిత్రుడు చెప్పిండు డెస్క్ సబ్ ఎడిటర్ ఎవరు, రిపోర్టర్ ఎవరు అని. రిపోర్టర్ అనే వ్యక్తి కూరగాయలు తీసుకొచ్చిస్తాడు, సబ్ ఎడిటర్ అనే వ్యక్తి దాన్ని కోసి నీటిగా చేసి కూరండి వడ్డించడానికి రెడీగా ఉంటాడు. ఇది ఇప్పుడు నీ రుచికరమైన వంట చేసే ఈ వ్యక్తికి నువ్వు ప్రయారిటీ తక్కువ ఇస్తున్నావు, ఆ కూరగాయలు తెచ్చే వ్యక్తికి నువ్వు ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నావు అని చెప్పేసి మేము చెప్తలేం. మేమేమంటున్నాం, అందరికీ సమానమైన ప్రయారిటీ కావాలి, అందరూ సమానమే, అందరూ ఒకటే గొడుగు కిందికి రావాలి, అందరికీ సమానమైన అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలనేది మా కోరిక, మా డిమాండ్. అంటే ఇప్పుడు ఈ డివైడ్ వల్ల అక్రిడేషన్ కార్డులు, మీడియా కార్డులు చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? బ్రదర్, నేనేమంటున్నా, ఇవాళ మనకు 100% ఉన్న కార్డులను 45% చేసి 40 మీకు సగం కార్డులకు సగానికి సగం కుదించిన తర్వాత ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఎవరి గుర్తింపు ఉంటుంది, ఎవరి గుర్తింపు ఉండదు అనేది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. రేపు పొద్దున రానప్పుడు మనం చేయగలిగినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా. నేనేమంటున్నా, అందరికీ సమానంగా చూడండి. గతంలో ఎట్లా సమానంగా చూసిండ్రో ఇప్పుడు కూడా అట్లనే సమానంగా చూడండి. దీంట్లో ప్రత్యేకమైన మేము మాకు అది ఇవ్వమని ఇది ఇవ్వమని చెప్పి డిమాండ్స్ ఏం చేస్తలేము. అందరినీ సమానం చూడండి, అందరికీ ఒకటే కార్డు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాము. మీడియా కార్డు ఏంటి?
మీడియా కార్డు ఏంటి? అంటే గతంలో అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు జర్నలిస్ట్ ఎవరు కాదు అనేది డిసైడ్ చేస్తాం మేము అని చెప్పి ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు ఉన్న దాంట్లో ఫేక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేద్దామని ఆలోచించాలి కానీ అందరినీ డివైడ్ చేద్దాం, విభజించి పాలిద్దాం, వాళ్ళ 2 కార్డులు ఇద్దాం, 3 కార్డులు ఇద్దాం, అందరినీ తగ్గించి చేద్దాం. ఇది ఒక కుట్రపూరితమైన చర్య. ఇది కుట్రపూర్యమైన సరైన విధానం కాదు. ఇది జర్నలిస్ట్ అంటే ముఖ్యంగా సమాజంలో తింటే రిపోర్టరే. వాస్తవానికి డెస్క్ లో ఉండేవారు డెస్క్ జర్నలిస్ట్ అంటారు. ఎవరైనా వర్కింగ్ జర్నలిస్ట్ ఇద్దరు వస్తారు. వీళ్ళే కాదు, ఫోటోగ్రాఫర్, కంటెంట్ రైటర్, మొత్తం వీడియో జర్నలిస్టు, ఫోటో చేస్తూ అందరు కూడా వస్తారు. వీళ్ళంతా జర్నలిస్టు. వీళ్ళందరూ కృషితోటి ఈ యొక్క వార్త అనేది సమాజం క్వాలిటీ, ముఖ్యమైన క్వాలిటీ తోటి ప్రజల్లోకి వెళ్తుంది. గతంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు గతంలో వాస్తవానికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఎంతమంది 20,000 మన స్టేట్ లో 20,000 చిల్లర, దగ్గర 23,000 మంది వర్కింగ్ జర్నలిస్టులకు ఈ అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ కార్డులు ఇప్పుడు 10,000 కుదిస్తారు. ఎందుకు కుదించాలి? ఆ కార్డులను వేరియేషన్ ఇచ్చారు. ఏది అక్రిడేషన్ కార్డు అని ఒకటి, మీడియా కార్డు అని ఇంకోటి. ఆ మీడియా కార్డు ఏమో డెస్క్ జర్నలిస్ట్ ఇస్తారట, అక్రిడేషన్ కార్డు రిపోర్టర్లకు ఇస్తారట. మరి తేడా ఎందుకు? అక్రిడేషన్ కార్డు ఒకటే ఇవ్వచ్చు కదా గతంలో ఉన్నట్టుగా, మళ్ళీ రెండోది ఎందుకు? ఆ రెండోది ఇవ్వడం వల్ల మేము ఏమనుకుంటున్నామంటే మనకు వచ్చే ఇళ్ల స్థలాలు గాని ఇండ్లు గాని కోల్పోయే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. అప్పుడు ఏం చేసి మీరు కొట్టాలేదు కదా అని తీసేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడు అదే ప్లాను. ఆయన ఏజెంట్ ఈయన శ్రీనివాస్ రెడ్డి కూడా చేసే దొంగతనం, దొంగ బుద్ధి కూడా అదే. కరెక్ట్ చెప్పాలంటే అందరు తెలిసే విషయం, జగబెరిగిన సత్యం ఇది. జర్నలిస్ట్ కదా ఆయన, జర్నలిస్ట్ కాబట్టి ఆయన జర్నలిస్ట్ ఉన్నప్పుడే ఆయన ఏం చెప్పిందంటే అక్కడే డెస్క్ జర్నలిస్ట్ అసలు అక్రిడేషన్ అవసరం లేదండు. ఆయన కూడా ఒక పత్రిక సంపాదకుడు అయ్యుండి కూడా అట్లా చెప్పినట్టు ఏమనుకో చెప్పండి, ఎందుకు చెప్పిండే చెప్పండి. అంటే ఆయన సంపాదకుడు అయ్యుండి చెప్పగానే కరెక్ట్ అవుతుంది. అంటే మేము డెస్క్ లో జర్నలిస్టం కాదా? ఎందుకు కాదు? అటువంటి అందరినీ మనం ప్రత్యేక తెలంగాణలో జర్నలిస్ట్ అని వాడు ముందర ఉండి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాలు సాధించుకున్న తర్వాత మొత్తం ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా సుమారు 23,000 మందికి జర్నలిస్ట్ కార్డు ఇచ్చిర్రు గత ప్రభుత్వంలో. అటువంటి దాన్ని మళ్ళీ ఎందుకు తీసేయాలి? ఇప్పుడు ఆ 23,000 కార్డులు కుదించేది ఎందుకు? 10,000 తీసుకొచ్చేది ఎందుకు? అంటే డెస్క్ పక్క దోషుడు ఎందుకు? ఇదంతా అవసరమా? పనికిరాని లక్షల మంది కాదు, కోట్ల మందికి ఇచ్చిడు. ఇవాళ ఏది లేడీస్ కు మహిళా పాస్ కింద, ఫ్రీ పాస్ కింద ఎందుకు ఇచ్చిడు? వాళ్ళు అడిగారు అయ్యమని. అడిగినోడికి ఏం గతి లేదు. 10,000 మందికి ఇచ్చేందుకు అడిగిన కోట్ల మందికి అవసరమా? అంత బడ్జెట్ పెట్టుకుని ఇవ్వడం అవసరమా? ఎందుకు ఇవ్వాలి? అడగలేవాడు, ఉద్దేశం ఏంటి? అడగలేదు, గతంలో ఇవ్వలేదండి వాళ్ళకు. అటువంటి దాన్ని ఎందుకు కొత్తగా ఇచ్చారు? వాళ్ళకు అడగకుండా ఇచ్చిండు. జర్నలిస్టులకు మాత్రం డిమాండ్ చేస్తున్నా కూడా తగ్గిస్తున్నారు. అది ఎందుకు కారణం? మేము అదే అడుగుతాం. గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు? ఎందుకు చేస్తారు? మేము పనికిరాని వాళ్ళమా? మేము తెలంగాణ కొట్లాడితేయడంలో మేము కూడా భాగస్థలము. ఎందుకు ఇచ్చారు? ఎందుకు తీసేస్తారు? అది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఖచ్చితంగా గతంలో ఇచ్చినట్టుగానే గతంలో 23,000 కార్డులు ఇచ్చారు. అందరికి వచ్చినాయి, ప్రతి ఒక్కరు కూడా డెస్క్ జర్నలిస్ట్, రిపోర్టర్లకు అందరికి వచ్చినాయి. 90+ ఎక్కువ వచ్చినాయి. అదే పద్ధతిన వేరియేషన్ లేకుండా అదే పద్ధతిన 23,000 మందికి గతంలో ఇచ్చినట్టు మాత్రమే ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం. ఆ మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్సులలో ₹1,00,000 1,00,000 జీతాలు తీసుకొని టీచర్లు కూడా ఉంటారండి. 10% ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం చెప్పండి. వాళ్ళకు కోట్లు పెట్టిస్తాడు, మాకు ఇస్తే ఎన్ని కోట్లు పోతున్నాయి? ఎంత పోతుంది? ఒకసారి ఆలోచించామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. వేరియేషన్ లేకుండా ఒకటే కార్డు, అది అక్రిడేషన్ కార్డు. గతంలో ఇచ్చినట్టు 23,000 కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.